ఎన్డీఏ ప్రభుత్వం చాలా నియంతృత్వంగా, నిరంకుశంగా, ప్రజాస్వామిక హక్కులను కాలరాచి వేస్తూ తన యొక్క పరిపాలనా విధానాన్ని కొనసాగిస్తూ ఉంది. అందులో భాగంగానే ఈ దేశంలో ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినటువంటి ఈ 12 సంవత్సరాల కాలంలో దాదాపు దేశవ్యాప్తంగా 89 పోటీ పరీక్షలు లీకేజ్ అయినటువంటిది. అది 10th క్లాస్ సిబిఎస్ఈ దగ్గర నుంచి, టెట్ పరీక్ష దగ్గర నుంచి, నీట్ పరీక్ష వరకు లీకేజ్ అయినటువంటి అంశం దేశమంతా గమనిస్తున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో విద్యారంగంలో మార్పులు తీసుకొని రావాలి, దానికి బాధ్యత వహించే పద్ధతుల్లో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ, అదేవిధంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ గత 20 రోజుల కాలంగా సోనం వాంగ్చుక్ పెద్ద ఎత్తున ఆమరణ నిరాదీక్ష చేస్తూ ఉన్నాడు. రాత్రి ఆ నిరాదీక్షను కూడా భగ్నం చేయడం జరిగింది. భగ్నం చేసినంత మాత్రాన విద్యార్థుల్లో, దేశ ప్రజల్లో నెలకొన్నటువంటి భావన ఏదైతే ఉందో దాన్ని భగ్నం చేయడం సాధ్యం కాదు. కాబట్టి నరేంద్ర మోడీ గారు మౌనవ్రతం వీడి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరాలని చెప్పేసి మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. నరేంద్ర మోడీ గారు తనకు తానుగా విశ్వగురువుగా ప్రకటించుకున్నటువంటిది, ఆయన్ని విశ్వగురువుగా ప్రచారం చేస్తున్నటువంటి వ్యక్తులు, శక్తులకు ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీగా మేము అడుగుతూ ఉన్నాం. చాలా గొప్ప పరిపాలన అందిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం దేవుడి పేరు చెప్పి, రాముడి పేరు చెప్పి ఎంత పెద్ద ఎత్తున దోపిడీకి పాల్పడుతూ ఉన్నారో ఈరోజు దేశమంతా కూడా గమనించినటువంటిది, వీక్షిస్తున్నటువంటి అంశం అందరి కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. కానీ రామాలయంలో ఉన్నటువంటి, అయోధ్య రామాలయం ఉన్నటువంటి గర్భగుడిలో ఉన్నటువంటి దాదాపు 200 కోట్ల పైచిలకు డబ్బులు, నగలు, అదేవిధంగా ఇతరేతర వస్తువులు 40 రోజుల్లో 70 సార్లు దొంగతనం చేస్తే మరి దానిపైన దేశమంతా కూడా ఆందోళన చెందుతూ ఉంటే నరేంద్ర మోడీ గారు, లేదా అక్కడటువంటి అమిత్ షా గారు, లేదు ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి యోగి ఆదిత్యనాథ్ గారు ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం ఈ దేశ దౌర్భాగ్యంగా భావిస్తూ ఉన్నాం. అందుకని రేపు జరిగేటువంటి పార్లమెంటరీ సమావేశాల్లో దీనిపైన చర్చకు తీసుకొని రావాలి. నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే జాయింట్ పార్లమెంటరీ కమిటీ సమావేశాన్ని ఒకటి ఏర్పాటు చేసి జేపీసీని వేయాలని చెప్పేసి మేము సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రామాలయంలో దొంగతనం జరిగింది, దేవుడి పేరు చెప్పి దొంగతనం చేస్తున్నారు మీరని చెప్పి ఒకవైపున దేశ ప్రజలంతా కూడా ప్రశ్నిస్తూ ఉంటే, ఇక్కడ దేశంలో ఉన్నటువంటి కొంతమంది అంధభక్తులంతా కలిసి ఇది ఎవరి సొమ్మైనా, ఇది హిందువుల సొమ్ము కాబట్టి హిందువులు దోపిడీ చేశారని చెప్పేసి వారు ప్రకటిస్తున్నారు. అంటే హిందువుల సొమ్ము అయితే మాత్రం లైసెన్సులు ఏమైనా మంజూరు చేశారా? మరి దొంగతనానికి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, యోగి ఆదిత్యనాథ్ గారు ఈ దేశంలో కాపలా కాస్తున్నారని చెప్పి మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. కాబట్టి దీనిపైన జేపీసీ ఖచ్చితంగా వేయాల్సిందే. అదేవిధంగా దానికి సంబంధించిన ట్రస్ట్లో జరుగుతున్నటువంటి అక్రమాలన్నిటిని కూడా వెలికి తీయాలని చెప్పేసి మేము దీన్ని కోరుతా ఉన్నాం. దీనిపైన ఎవరైనా ప్రశ్నిస్తే ఈ దేశంలో ఈరోజు హైదరాబాద్లో విజయ విహారం ఎడిటరు రమణమూర్తి గారు ఒక టీవీ ఛానల్ డిస్కషన్లో కూర్చొని దానిపైన ప్రశ్నిస్తే దాడి చేస్తూ ఉన్నారు, భౌతిక దాడులకు కూడుకుంటా ఉన్నారు. మరి మే 10వ తారీఖు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు హైదరాబాద్కు వచ్చినటువంటి సందర్భంలో పత్రికల్లో ఇచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్స్లో అందరూ దేవతలు చుట్టూ ఉండి మధ్యలో శ్రీకృష్ణుడు ఉంటే ఆ శ్రీకృష్ణుడి గారి తలకాయని పైకి రేపి అందులో నరేంద్ర మోడీ గారి ఫోటో పెట్టి పబ్లిష్ చేసినటువంటిది
వాస్తవం కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాం. అంటే దేవుడి కంటే కూడా నరేంద్ర మోడీ గారు చాలా గొప్పవాడని చెప్పి చెప్పుకోవడానికి మీరు ప్రయత్నం చేయొచ్చు. మీరు హిందూ ధర్మాన్ని తుంగలో దొక్కచ్చు. మీ యొక్క తప్పుల్లో ఎవరన్నా ప్రశ్నిస్తే భౌతిక దాడులకు కూరుకోవడం ఇంతకంటే దుర్మార్గమైనటువంటి చర్య మరొకటి లేదని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఇది ఒక్కటే కాదు, దేశవ్యాప్తంగా కూడా నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఆదానీలను అంబానీలను పొగడ్డానికే ప్రధానమైనటువంటి కార్యాచరణ తీసుకున్నాడు తప్ప వేరొకటి ఏ ఒక్క అంశంలో కూడా ఈరోజు రైతాంగం ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రోజుకు 31 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆత్మహత్యల నివారణ కోసం ఏం చర్యలు తీసుకున్నారు? ఏ ఒక్కటి చర్య తీసుకున్నటువంటి పాపాన పోలేరు. ఈ 12 సంవత్సరాల కాలంలో దాదాపు 1,42,000 మంది పైచిలకు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. రైతులకు ఎంఎస్పి ఇవ్వాలని చెప్పేసి, గిట్టుబాటు ధర ఇవ్వాలని చెప్పేసి ఒకవైపున డిమాండ్ చేస్తుంటే దాని గురించి మాట్లాడడం లేదు. ఇంకోవైపున కార్మిక వర్గాన్ని వీధులు పాలు చేసేటువంటి చర్యలకు పూనుకుంటా ఉన్నారు. ఇన్ని రకాలుగా ఈ ప్రభుత్వం వైఫల్యం చెంది దేశాన్ని ఎక్కడికో మేము తీసుకొని పోతున్నామని చెప్పి ప్రకటిస్తున్నారు. ఎక్కడికి తీసుకొని పోతున్నారు? ఈ దేశాన్ని అప్పుల కుప్పగా మార్చి అమెరికా విధించినటువంటి విదేశాంగ విధానానికి తలవొగ్గి ఈ దేశ సార్వభౌమాధికారాన్ని అమెరికాకు తాకట్టు పెట్టేటువంటి కార్యక్రమానికి నరేంద్ర మోడీ గారు శ్రీకారం చుట్టారు. మళ్ళా మమ్మల్ని మించినటువంటి దేశభక్తులు ఎవరూ లేరని చెప్పి ప్రచారం చేశారు. మీరు అమెరికాకు ఈ దేశ సార్వభౌమాధికారాన్ని వారికి తాకట్టు పెట్టి అమెరికా ట్రంప్ ఏం చెప్పితే దాన్ని మీరు అంగీకరిస్తూ ఇంకోవైపున మేము ఈ దేశానికి దేశభక్తులం, భారతీయులం, జాతీయత అని చెప్తే ఈ జనం నమ్మడానికి సిద్ధంగా లేరని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన క్రమాన్ని ఈ 2 సంవత్సరాల కాలంలో గమనిస్తున్నాం. 6 పాయింట్ ఫార్ములా అని చెప్పాడు. అన్ని రకాల మొత్తం అన్ని అమలు చేసినామని చెప్పాడు. మహిళలకు 1500 ఇస్తామని చెప్పాడు. ఇచ్చారా? 2 సంవత్సరాలు అయింది, ఇవ్వలేదు. పైగా 5 లక్షల మందికి సంవత్సరానికి 4 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామన్నాడు. ఆ ఉద్యోగాలు కూడా ఇచ్చినటువంటి పాపాలు పోలేదు. నోటిఫికేషన్లు ఏ ఒక్కటి రానటువంటి పరిస్థితి. ఉద్యోగాల కల్పన లేదు, మహిళలకు చెప్పిన వాగ్దానం నెరవేరలేదు. పైగా ఈరోజు స్త్రీశక్తి పథకాన్ని నేను చాలా గొప్పగా ఇంప్లిమెంట్ చేస్తున్నామని చెప్పాడు. స్త్రీశక్తి పథకాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే అది ఆర్టీసీ ప్రభుత్వ ఏలుబడిలో ఉండాలి. కానీ ఈరోజు మెగా కృష్ణారెడ్డి లాంటి వాళ్లకు ఆర్టీసీని అప్పగించడానికి 3,500 బస్సులు ఉంటే 2037 నాటికి మొత్తం ఎలక్ట్రికల్ బస్సులు తయారు చేసి ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే మరి ఏ పద్ధతిలో స్త్రీశక్తి పథకం అమలు అవుతుంది? కొత్త బస్సులు కావాలి రాష్ట్రంలో. దాదాపు ఒక్కొక్క బస్సు 12 లక్షలు 13 లక్షల కిలోమీటర్లు తిరిగి డొక్కు బస్సులన్నీ తయారైనాయని చెప్పి ఒకవైపున ఎంప్లాయీస్ యూనియన్ ఆర్టీసీ కార్మిక వర్గం ప్రకటిస్తూ ఉంటే దానికి జవాబు చెప్పినటువంటి పరిస్థితి మరొక వైపున ఏమాత్రం కూడా లేనటువంటిది. పైగా ఈరోజు భూమి ఇష్టానుసారంగా పందారం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు రాజధానిలో 1,00,000 ఎకరాలు భూ సమీకరణ అని చెప్పినారు. ఇప్పటికే 54,000 ఎకరాలు మొదటి దశలో తీసుకున్నారు. మళ్ళీ 16,000 ఎకరాలు తీసుకున్నారు. అది సరిపోలేదని చెప్పేసి 2వ దశలో మళ్ళీ భూ సమీకరణ పేరుతో మొత్తం 1,00,000 ఎకరాలు భూ సమీకరణ కోసం ప్రయత్నం చేశారు. రైతులు ఇవ్వమని చెప్పితే దానిపైన బుల్డోజర్లను ప్రయోగం చేసేటువంటి కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టేటువంటిది. కాబట్టి ఇట్లా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారేమో కార్పొరేట్లకు పనికొచ్చేటువంటి విధానాలను, కార్పొరేట్ కంపెనీల యొక్క ప్రయోజనాలను కాపాడే పద్ధతిలో ప్రభుత్వ రంగ సంస్థలను, ప్రభుత్వ రంగ ఆస్తులను తెగనమ్మేటువంటి కార్యక్రమానికి ఆయన వైపున శ్రీకారం చుట్టేటువంటిది కళ్ళ ముందు కనిపిస్తుంది. దీనిపైన యూట్యూబర్స్ కానీ, పత్రికా విలేకరులు కానీ, లేదా ప్రతిపక్ష పార్టీలు కానీ, లేదా పాలక పార్టీ విధానాలు నచ్చనట్టు వాళ్ళు ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళపైన ఊపా చట్టాలను ప్రయోగించడానికి కూడా ఎరుకాడడం లేదు. రామన్ అనేటువంటి వ్యక్తి మాట్లాడినాడు, తప్పు ఉంది, శిక్షించాలి, జైల్లో పెట్టాలి, లేదా కేసులు పెట్టాలి. కానీ 4 కేసుల్లో ఆయనకు బెయిల్ వస్తే 4 కేసుల్లో బెయిల్ వచ్చిన తర్వాత ఫ్రస్ట్రేషన్కు లోనై గవర్నమెంట్ ఊపా కేసు పెట్టడం అనేటువంటిది అంటే దేశద్రోహ కేసు, అదేవిధంగా టెర్రరిస్టులకు మద్దతు ఇచ్చారనేటువంటి దానికి సంబంధించి ఈ దేశంలో విచ్ఛిన్నకర శక్తులు రమ్మని చెప్పి ఆహ్వానించారని చెప్పి
అలాంటి సెక్షన్లు ఇక్కడ పెట్టి ఆయన బంధించాల్సిన అవసరం ఉంది. పైగా ఆ కేసు వెలుగులో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన విధానంలో విపరీతమైనటువంటి మార్పులు తీసుకొని వస్తున్నామని చెప్పి నిన్న మంత్రివర్గ సమావేశంలో ఎవరైనా ప్రభుత్వం పైన అవాకులు చెవాకులు పేలితే వారందరినీ లోపలేస్తామని చెప్పేసి యూట్యూబర్స్ అందరికి కూడా ఈరోజు నోటీసులు సర్వ్ చేస్తామని చెప్పి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అంటే ఈ రాష్ట్రంలో అన్యాయం జరుగుతూ ఉందంటే ప్రజల పక్షాన మాట్లాడడానికి యూట్యూబర్స్కు హక్కులు లేవా? అంటే పత్రికలను మీడియాను మేనేజ్ చేసినంత మాత్రాన ఇతరేతర వ్యక్తుల యొక్క గొంతులు నొక్కడానికి కావాల్సినటువంటి ప్రయత్నం ఇది సరైనటువంటిది కాదని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇలాంటి చర్యలు మానుకోవాలి. చంద్రబాబు నాయుడు గారికి సిపిఐగా మేము ఒక హితం పలుకుతా ఉన్నాం. మీరు పవన్ కళ్యాణ్ గారు అడిగినప్పుడల్లా ఆయన పప్పులు పెట్టి ఫోన్ మానపాలని చెప్పేసి ఆయన విమర్శించినట్టు వాళ్ళందరిపైన మీరు కేసులు పెట్టుకుంటూ పోతే పవన్ కళ్యాణ్ గారితో పాటు మీరు కూడా పోతారు. పవన్ కళ్యాణ్ గారు పక్కాగా బీజేపీ ఎజెండాను ఇంప్లిమెంట్ చేయడానికి కావాల్సినటువంటి నిరంతరమైనటువంటి ప్రయత్నం చేస్తారు. మీరన్నా మేల్కోండి బాబు గారు, మీ పార్టీ గతంలో లౌకిక పార్టీగా ఉందని ఒక పేరు ఉన్నది. ఆ పేరు ఇప్పుడు క్రమక్రమంగా పోయేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. మీరు రాజధానిలో మొన్న మీరు ఒక మాట ప్రకటించారు. ఈ రాజధాని అనేటువంటిది హిందూ ధర్మ పరిరక్షణ కోసం అని చెప్పారు. అంటే ఇక్కడ ఓన్లీ కేవలం హిందువులకు మాత్రమే రాజధాని నిర్మాణం చేస్తున్నారా? ముస్లింలు అవసరం లేదా? క్రిస్టియన్లు అవసరం లేదా? బౌద్ధులు అవసరం లేదా? ఏ మతాన్ని స్వీకరించినటువంటి హేతువాదులు అవసరం లేదా? వాళ్ళందరికీ ఇది రాజధాని కాదా? ఎలా మాట్లాడతారండి? 45 సంవత్సరాల మోస్ట్ ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి ఒక సీనియర్ పొలిటీషియన్గా ఈ దేశంలో గుర్తి పొందినటువంటి ఒక ముఖ్యమంత్రిగా ఇలాంటి మాటలు మీరు మాట్లాడితే మరి మీరు బీజేపీనైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ అని చెప్పేసి బీజేపీ ఏమైతే అమలు చేస్తా ఉందో వాటి రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయడానికి మేము పని చేస్తున్నామని చెప్పి డైరెక్ట్గా ప్రకటించండి. జనానికి అప్పుడు అర్థం అవుతుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆ విధానాలు కానీ ఆయన ఆలోచన కానీ సక్రమంగా లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ నేపథ్యంలో సిపిఐ ఆధ్వర్యంలో ఆగస్టు 6వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు మార్పు కోసం సిపిఐ అనేటువంటి కార్యక్రమంలో భాగంగా పాదయాత్రలు, ప్రచార యాత్రలు, జీపు యాత్రలు రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో దాదాపు 650 మండల కేంద్రాల్లో ఈ యొక్క ప్రచార యాత్రలు చేపడతాను. సెప్టెంబర్ 1వ తారీఖు ఈ పేరుతో చలో ఢిల్లీ కార్యక్రమానికి పిలుపునిస్తాను. ఈ రాష్ట్రం నుంచి 3000 మంది చలో ఢిల్లీ కార్యక్రమానికి పోయి అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబించేటువంటి ప్రజా వ్యతిరేక, రైతాంగ వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, విద్యార్థి యువజన వ్యతిరేక ఈ ప్రభుత్వం పైన పోరాటానికి సిద్ధంగా అని చెప్పి ప్రజలకు పిలుపునిస్తా ఉంటాం.